ఈరోజు చిలకడ దుంపల వీడియో ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా ఉడకపెట్టుకోవాలి అనేవి చూద్దాము రండి. చిలకడ దుంపలో ఏ విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది, చాలా చాలా మంచిది, కళ్ళకి కూడా చాలా మంచిది. మరి ఇవి అందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా తినాల్సినటువంటి దుంప. చూడండి, ఇది మట్టిలో ఉంటుంది కాబట్టి బాగా వాటర్ వేసి కడుక్కోవాలి 4-5 సార్లు. కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. చూడండి, కుక్కర్లో వేస్తున్నాను. చూడండి, దీంట్లో వాటరు సరిపోను చిన్న గ్లాసు నీళ్ళే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే అవి ఉడికేలోగా మిగిలిపోతే అవి వంపేయాల్సి వస్తుంది, సప్పగా అయిపోతాయి, విటమిన్స్ పోతుంది. అందువల్ల ఏంటంటే చిన్నది టీ గ్లాసు ఆ నీళ్ళు వేసుకొని 5-6 విజిల్ వచ్చేసరికి ఈ నీళ్లు ఇనికిపోతాయి. మరి చిలకడ దుంపలు కూడా బాగా ఉడికిపోతాయి, బాగా టేస్టీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా బలమైనటువంటిది దుంప. చూడండి, వాటర్ ఏమి లేవు, చాలా బాగా ఉడికిపోయినాయి, నీళ్లు కూడా ఇనిగిపోయినాయి, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి దీంట్లో. ఇలా ఉడకపెట్టుకోవాలి. నీళ్ళల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, సరిపోనే వేసుకోవాలి. అప్పుడే చిలకడ దుంప రుచిగా ఉంటుంది. కొంతమంది కాల్చుకుంటారు, కొంతమంది ఉడకబెట్టుకుంటారు. నేనైతే ఉడకబెట్టిన వీడియో మీకు ఎలా చేసుకోవాలనేది చూపించాను. చూడండి, వాటర్ ఏమి లేవు.